ఇస్కాన్ సంస్థని అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ అని చెప్పి వారు స్థాపించారు. భారతదేశంలో ఒక 40-50 సంవత్సరాలు ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పట్లో మన భారతీయులంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా చేస్తూ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ అమెరికన్లను మన సనాతన ధర్మం పాటించేటట్టుగా మార్చండి అన్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసులో మనం పక్క ఊరికి వెళ్ళడానికి కూడా పెద్ద సాహసం చేయం. అటువంటిది 40 రూపాయలు జోబులో పెట్టుకునేది మారదంట. ఒక బొగ్గు తీసుకుని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్ళారు. మైక్ కొంచెం బాగా హరే కృష్ణ హరే కృష్ణ. ఆయన ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్లారు. దారిలో 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి ఆయనకి. ఆయన డైరీలో రాసుకున్నారు, ఏమని అంటే, నాకున్నది ఒక అర్హత, ఈ కలియుగానికి యుగధర్మమైనటువంటి నామ సంకీర్తన ప్రచారం చేయాలని చెప్పి వెళ్తూ ఉన్నాను. మీ చేతిలో ఆట బొమ్మను నన్ను ఎట్లా ఆడించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ప్రభుపాదుల వారు డైరీలో రాసుకున్నారు. ఆ 70 సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు. కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. సంవత్సరం పాటు ఆయనకి భోజనం కూడా సరిగ్గా లభించలేదు. ఆయన డైరీలో రాసుకున్నారు, కానీ మా గురువు గారు ఆజ్ఞాపించారు ప్రపంచమంతా కూడా దీన్ని ప్రచారం చేయమని చెప్పి ఒక పూట అతి కష్టంగా నాకు భోజనం లభిస్తుంది అని చెప్పారు. ఈరోజు ఇస్కాన్ సంస్థ ద్వారా మధ్యాహ్న భోజన పథకం భారతదేశం అంతా కూడా 50 లక్షల మందికి మేము పెడతా ఉన్నాం. దగ్గర 50 లక్షల మందికి అన్నదానం ఇస్కాన్ ద్వారా జరుగుతుంది. మీరు ఎక్కడికి గుడికి, ఇస్కాన్ గుడికి వెళ్ళినా కానీ ప్రసాదం బాగుందండి, బాగా పెట్టారంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ. మా యాపిల్ కంపెనీ సంస్థాపకుడు, యాపిల్ ఫోన్లు స్టీవ్ జాబ్స్, ఆయన ఇంటర్వ్యూ చేస్తే తృప్తికరమైన సమయం ఏదన్నా మీ జీవితంలో ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను నీడ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఇస్కాన్ దేవాలయానికి వెళ్ళి కడుపు నిండా ప్రసాదం తిన్నాను, అదే తృప్తికరమైనటువంటి గడియలు నా జీవితంలో. ఇట్లాగా ఎంతో మంది ఆకలి తీర్చినటువంటి, ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. మనం ఉండేది కలియుగం. కలియుగంలో ఏంటి అంటే, కలి అంటే నిర్వచనం ఇచ్చారు. ఏమని నిర్వచనం ఇచ్చారంటే, కొట్లాటలకి కపటానికి యుగం అన్నమాట. కొట్లాటలు కావడానికి పెద్ద కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకు కొట్లాడతారనమాట. తర్వాత కపటం, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు, కానీ మనోభావనలు ఎట్టుంటాయంటే, నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ బయటికి అన్నా నమస్తేనే అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. ఆడి భావన ఎట్టుంటదంటే, వీడితో సైకిల్లో తిరుగుతూ నేను కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వీడికి సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి వాడు మనసులో అనుకుంటూ నమస్తే తమ్ముడు మంచిగున్నావా అంటాడు. సో ఈ రకంగా కపటానికి కొట్లాటలకి యుగం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మీరు పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ ఆనందం తరిగిపోయింది. టెక్నాలజీ పెరిగింది, ఆనందం తరిగింది. మన పెద్దోళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, మీరు గుండె మీద చేయబెట్టుకొని నిజాయితీగా చెప్పండి. మన పెద్దోళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందువల్ల అంటే, మన పెద్దోళ్లలో ఉన్నది మనకు లేనిది ఏంటి అంటే, వాళ్ళలో ఆధ్యాత్మికత ఉండింది. ఆధ్యాత్మికత అంటేనే అర్థం ఏంటి అంటే, అన్ని సద్గుణాలు. ఆధ్యాత్మికత ఉంటేనే సద్గుణాలు ఉంటాయి. సద్గుణాలు ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర తృప్తి ఉంటుంది. ఈరోజు వ్యక్తుల మధ్యలో భార్యాభర్తలైనా అనుకోండి, అన్నదమ్ముల మధ్య అయినా అనుకోండి, తల్లిదండ్రులు పిల్లలైనా అనుకోండి, ఎవరి మధ్యలో కూడా ప్రేమ లేదు. వ్యాపారం నడుస్తూ ఉంది, నువ్వేమిస్తావు నేనేమిస్తాను, నువ్వేమిస్తావు నేనేమిస్తాను, వ్యాపారం నడుస్తుంది. సో అందుకని
వ్యక్తుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎట్టున్నాయి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఒక భర్త రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఏంటండి అంత తీవ్రంగా హనుమాన్ చాలీసా చదువుతున్నారంటే, భూత ప్రేతాలు స్వప్నంలోకి రాకుండా ఉండాలని చదువుతున్నాను అన్నాడంట. ఆమె కొంచెం సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ కల్లోకి వస్తానా అండి అనిందంట. మరి అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడు. మరి అందుకే కదవే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడు. ఇది భార్యాభర్తల మధ్య ఉంది. మరి తల్లిదండ్రులు పిల్లల మధ్య 15 సంవత్సరాల వయసులో వచ్చి పిల్లోడు అన్నాడంట అమ్మతోటి, అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. అంటే ఎరా ఏమన్నా కొనుక్కునేదానికి డబ్బులు కావాలని తీసుకో, పాకెట్ మనీ ఇచ్చిందంట. ఆడు 20 ఏళ్ళ వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఎరా కొత్త సినిమా ఏమన్నా వచ్చిందా, డబ్బులు తీసుకోపోయి చూడు అనిందంట. 25 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఏరా ఎవరన్నా అమ్మాయిని ప్రేమిస్తున్నావో పెళ్లి చేసేయమంటావు అని పెళ్లి చేసిందంట. 40-45 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. అప్పుడు తల్లి అనిందంట, రే పెట్టమన దగ్గర సంతకం మాత్రం పెట్టను రా నేను అనిందంట. అంటే 40-45 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రేమ వెనకాల పరమార్థం తల్లికి బాగా తెలుసు అనమాట. అంటే సంతకం పెట్టేస్తే వీడు తోలేస్తాడు ఇంట్లో నుంచి అని చెప్పి రే సంతకం పెట్టను రా అనిందంట. సో తల్లిదండ్రులు పిల్లల మధ్య, మరి స్నేహితుల మధ్య అట్లాగే ఉంది. సో ఇంత టెక్నాలజీ ఇవన్నీ పెరిగినా కానీ మనిషి తృప్తిగా జీవితాన్ని గడపట్లేదు. ఆ తృప్తిని మనకివ్వడం కోసం, ఎట్లా నువ్వు ఆనందంగా గడుపుతావు అనేది తెలియపరచడం కోసం స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ఆయన అన్ని త్యాగం చేసి ప్రపంచమంతా పర్యటించి 108 దేవాలయాలు కట్టారు 10 సంవత్సరాల లోపల. వెస్ట్ వర్జీనియా అమెరికాలో 3000 ఎకరాల విస్తీర్ణం ఆశ్రమం స్థలం, 10 ఎకరాలు కట్టుబడి ఆయన శిష్యులు బంగారుతో కట్టించారనమాట. మనకు అనిపించవచ్చు దేవాలయాలు అంత కష్టపడి ఎందుకు కట్టాలా అనేది. ఎందుకు కట్టాలా అంటే చెడిపోవడానికి 1.25 లక్షలు ఉన్నాయి కలియుగంలో. మనిషికి ఒక మంచి మార్గదర్శకం ఇవ్వడానికి దేవాలయాలు ప్రదేశాలు అన్నమాట. అందుకనే టెంపుల్ ఈజ్ ద ప్లేస్ ఫర్ లెర్నింగ్. ఒక పిల్లవాడు గుంటూరులో ఒకసారి ప్రవచనం అయిపోయిన తర్వాత, గురువుగారు ఇంత కష్టపడి ఎందుకు ఇంత పెద్ద గుళ్ళు కడతారు మీరు, మామూలుగా సింపుల్ గా ఏదన్నా చేయొచ్చు కదా అన్న. నువ్వేం చేస్తున్నావు బాబు అన్నాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అన్నాడు. మీ క్లాసులు ఎక్కడ జరుగుతాయి అన్నాను. కాలేజీలో జరుగుతాయి అన్నాడు. ఏం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు కదా అన్నాను. భలే వాళ్ళే అక్కడ పెట్టుకుంటాం చాలా లేకపోతే బస్ స్టాండ్ లో పెట్టుకోండి అన్నాను. అక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటది. మరి ఫుట్పాత్ మీద ఏదైనా రోడ్డు మీద పెట్టుకోండి అన్నాను. అక్కడ కూడా కుదరదు అన్నాడు. మరి ఎందుకు కుదరదు అన్నాడు. ఏదన్నా చదవాలంటే దానికి అనుకూలమైన వాతావరణం కాలేజీ, అందుకని మా కాలేజీ పెద్దగా నిర్మించి అక్కడ క్లాసులు కండక్ట్ చేస్తారు అన్నాడు. నాయన ఈ ఆత్మజ్ఞానం కూడా చెప్పి మానవతా విలువలు ఆధ్యాత్మిక విలువలు మనుషుల్లో పెంచాలంటే ఒక అద్భుతమైన మందిరం కడితే, అప్పుడు జనాలు దాన్ని సందర్శించడానికి వస్తే, అప్పుడు 4 మాటలు మంచి చెప్తే, ఒక మాటన్నా వాడి తగిలితే, మనిషి మారితే, సమాజం ఉద్ధరింపబడితే అందరము శాంతిగా ఉండగలము అని చెప్పి ఒక 20 కుక్కలను గదిలో పెట్టండి, సైలెన్స్ ప్లీజ్ అని బోర్డు పెట్టండి. లవ్ ఈచ్ అదర్, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎవరికి? కుక్కలకి బోర్డు పెట్టి. ఏమన్నా ఆ బోర్డులో వల్ల ఉపయోగం ఉంటుందా? సో మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం ఉన్నంత వరకు సమాజంలో శాంతి ఉండదు. మనిషిలో ఉన్న మృగత్వం, మనిషిలో ఉన్న రాక్షసత్వం పోవాలా, అప్పుడే సమాజంలో శాంతి. స్వామి ప్రభుపాదులు వారు న్యూయార్క్ లో ప్రచారం చేస్తూ ఉంటే క్రైమ్ 50% తగ్గిపోయిందంట. అప్పుడు నగర మేయర్ ఎంక్వైరీ కమిషన్ వేశారంట, ఈ క్రైమ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అని. ఆ కమిషన్ లో తేలింది ఏంటి అంటే, ఒక సాధువు భారతదేశం నుంచి వచ్చి ఆయన ప్రవచనాలు యువతంతా వినడం వల్ల, యువత సద్మార్గంలో నడవడం వల్ల క్రైమ్ తగ్గిపోయింది. నగర మేయర్ పర్సనల్ గా స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక అప్రిషియేషన్ లెటర్, అభినందన లెటర్ ఇస్తారు. ఏమని అంటే, మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి. ఈరోజు స్వామీజీలు కూడా కొంత తప్పు చేస్తారు. ఏంటది అంటే, ఏదో ఉంగరాలు సృష్టించడం, వాచీలు సృష్టించడం, అది కాదు సమాజానికి కావాల్సింది. ఒకరోజు స్వామి ప్రభుపాదుల వారు ఉపన్యాసం ఇస్తే ఫారిన్ లో ఒక వ్యక్తి లేచి, భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరు చేయలేదేంటి గురువు గారు అని అడిగాడు. అప్పుడు ప్రభుపాద స్వామీజీ చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చున్నారు. హిప్పీ కల్చర్, జుట్లు ఇట్లా పెంచుకొని మాదక ద్రవ్యాలు
మత్తులో విసర్జించిన మలంలోనే పడిపోయి దొల్లుతూ అటువంటి రాక్షసుల్లాంటి మిమ్మల్ని బోడిగొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మిరాకిల్ మ్యాజిక్ ఏముంటది అని. సమాజానికి నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే ఉంగరాలు సృష్టించడం, వాచీలు సృష్టించడం కాదు, వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావాలా, ఇది సమాజానికి కావాలా. భగవంతుడి అనుగ్రహంతో తెలివితేటలతో అన్ని కనుక్కున్నారు, టెక్నాలజీ అన్ని, దాన్ని ఎట్ట ఉపయోగించుకోవాలో ఎవరికి తెలియట్లేదు. అంతా దుర్వినియోగమే. ఒక కోత ఒకటి ఉండిందంట ఇదే గోదావరి తీరంలో, అది ఎండాకాలం కొంచెం బాగా ఎండగా ఉందంట, నదిలో నీళ్లు కూడా బాగా తగ్గిపోయి ఉన్నాయి, ఆవలి గట్టున ఆకలేస్తుందంట, దానికి పెద్ద తోట కనిపించిందంట, తోట నిండుకు పండ్లు ఉన్నాయంట. ఈ నది దాటి వెళ్తే పండ్లు తినొచ్చని దాటడానికి ప్రయత్నిస్తూ నీళ్ళలో పడిపోయిందంట. నీళ్ళలో పడిపోతే కొట్టుకుపోతా ఉంది. ఒక వ్యక్తి దాన్ని చూసి కాపాడి గట్టు మీద పెట్టాడు, అది వెళ్ళిపోయి తోటలో పండు తినింది. తిన్న తర్వాత దానికి ఆలోచన వచ్చింది, నేను నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఒక వ్యక్తి కాపాడాడు కదా నన్ను, రేపటి నుంచి నేను ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలా, నీళ్ళలో ఎవరైనా కొట్టుకుపోతే వాళ్ళని కాపాడే సంకల్పం తీసుకోవాలని చెప్పి అదేం చేసింది అంటే గట్టు మీద కూర్చొని ఎవరైనా కొట్టుకుపోతే కాపాడదామని వెయిట్ చేస్తా ఉంది. కొన్ని గంటలు వెయిట్ చేసిన తర్వాత నీళ్ళలో చిన్న చేపల కొట్టుకుపోతా ఉండింది, దాన్ని పట్టుకొని తీసి గట్టు మీద పెట్టేసింది పాపం, అది చచ్చిపోయింది. ఇది దాన్ని కాపాడాలనుకొని పాపం గట్టు మీద పెట్టింది. ఈరోజు మనుషులకు కూడా ఏం చేస్తే నాకు ఉపయోగపడుతుంది, ఏం చేస్తే నా కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తే నా సమాజానికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తే నా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తే నా దేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఈ కోతి పిల్లలాగా చేసే పని కూడా ప్రతిదీ కూడా అది మనిషికి సద్వినియోగం కాకుండా దుర్వినియోగానికే ఉపయోగపడుతుంది. సో అందుకని ప్రస్తుతానికి మానవ సమాజానికి ఒక మార్గదర్శకం ఇచ్చే వ్యక్తులు అవసరం. ఆ వ్యక్తులను సృష్టించడం కోసమే స్వామి ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనేటువంటి ఒక సంస్థను స్థాపించారన్నమాట. నేను ఒకటి చెప్పాను ఇందాక మొదట్లో, వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, కానీ ఆ భగవంతుడు మీరు ఎవరికన్నా 99 రోజులు పని చేయండి, సేవ చేయండి, ఒక్కరోజు కుదరలేదనుకోండి ఏమంటారు, ఈడ పనికి మాలినోడు అంటారు. 99 రోజులు బాబ్ది, ఒక్కరోజు చేయలేకపోతే ఫినిష్ అయిపోయింది. కానీ నా రాముడు, నా కృష్ణుడు ఎటువంటి వాడో తెలుసా, ఆయన ఎంత మహోన్నతమైనటువంటి హృదయం. యశోదమ్మ చెప్తుంది బృందావనంలో, అరే కన్నయ్య, చిన్నపిల్లలు కోతుల్ని చూస్తే పారిపోతారా, వాటి మధ్యలో కూర్చొని వెన్నా మిగడ తినిపిస్తున్నావు, భయం లేదట్రా నీకు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా, అమ్మా నేను రామావతారంలో వచ్చినప్పుడు అరణ్యాల్లో సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలన్నీ సేవ చేయడానికి వచ్చాయి. అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి, ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా తినలేదు, తాగడానికి దొరకలేదు, కానీ అవి నా సేవ వదిలిపెట్టలేదు, పస్తుండి నా సేవ చేశాయి. అందుకని ఈ అవతారంలో నా స్వహస్తాలతో ఈ వానరాలన్నిటికీ వెన్నా మిగడ తినిపిస్తుంది. యుగం మారిపోయింది, భగవంతునికి చేసిన సేవను వదిలిపెట్టలేదు, భగవంతుడు మర్చిపోలేదు. అది నా కృష్ణుడు, అది నా కృష్ణుడు. మరి రాముడి సంగతి ఏంటి? అరణ్యవాసం చేస్తూ ఉంటే ఆయన పాదాల్లోకి ముళ్ళు గుచ్చుకున్నాయంట. ముళ్ళు గుచ్చుకుంటే లక్ష్మణస్వామి చూశాడంట. చూసి అరే 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 అన్నగారి పాదాల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి, వాటిని తీయడానికి ప్రయత్నిస్తే రాముల వారు వద్దన్నారంట. 2వ రోజు గుచ్చుకున్నాయి, 3వ రోజు గుచ్చుకున్నాయి, 7 రోజులు అయిపోయిందంట. 7 రోజులు అయిపోతే 7 రోజుల లక్ష్మణస్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను చూడలేకుండా ఉన్నానమ్మా, ఆయన ముళ్ళు రక్తం కారుతూ ఉంది, ముళ్ళు గుచ్చుకున్నాయి, అనుమతించమని చెప్పమ్మా ముళ్ళు తీయడానికి అంటే, సీతమ్మ తల్లి రాముల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఎందుకు ఆ ముళ్ళు అట్లాగే ఉంచుకొని ఉన్నారు అని అడిగిందంట. లక్ష్మణుడు తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను రికమెండేషన్ పంపించాడు ముళ్ళు తీయడానికి మిమ్మల్ని అడగమని అంటే, అప్పుడు రాముల వారు చెప్పారంట, దేవి నేను శపథం చేశాను, నాకు ఆశ్రయం ఎవరైతే పొందుతారో ఆ ఆశ్రయాన్ని నేను ఎప్పుడు తీను అని చెప్పి ఆ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, వాటిని తొలగించడం నాకు ఇష్టం లేదు, మాట తప్పిన వాడిని అవుతాను, నేను మాట తప్పిన వాడిని అవుతాను, ఆ ముళ్ళు తీసేస్తే నా పాదాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ ఆశ్రయాన్ని నేను తీదని శపథం చేశాను. ఈ లోపల లంకకి వెళ్ళారంట సీతమ్మను వెతుకుతూ. ఈ లోపల విభీషణుడు వచ్చాడంట. విభీషణుడు వచ్చి
పాహిమాం రక్షమాం అన్నాడంట. రాముల వారు అభయం ఇచ్చి చెప్పాడంట, విభీషణ, లంకకి నిన్ను రాజుని చేస్తాను, నువ్వేం కలత చెందద్దు అన్నాడంట. ఈ లోపల వానరాలు అంటున్నారంట, స్వామి, నిమ్మ చెట్టులో అన్ని నిమ్మకాయలు పుల్లగానే ఉంటాయి, మరి ఈ వృక్షం వంశవృక్షం, రావణాసురుడు, రావణ అంటే ఇతరుల యొక్క రోదనలు వినే ఆనందపడేవాడు రావణుడు అంట. ఇతరులు ఏడిస్తే వీడికి ఆనందం అంట. విష్ణు భక్తునికి రాక్షసునికి అదే వ్యత్యాసం. విష్ణు భక్తుడు ఎవరయ్యా అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడంట విష్ణు భక్తుడు. కానీ రాక్షసుడు పరదుఃఖ సుఖి, ఎదుటోడు. మనం కూడా చాలా మంది, వాడు పాపం ఏదో వ్యాపారంలో పోయాడంటే ఎప్పుడో పోతాడు అనుకున్నా, కొంచెం టైం పట్టింది వాడికి. ఆనందం మనకి ఎవడన్నా నష్టపోయాడంటే అది మన. కానీ నిజమైన విష్ణు భక్తుడు ఎవరు అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరులు పడేటువంటి దుఃఖాల్ని తన దుఃఖంగా భావిస్తాడు. చరిత్రలో వాసుదేవ దత్త అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకి కుష్ఠరోగం వస్తే సమాజం వెలివేసింది. ఆయన శరీరంలో పుండ్లలో నుంచి పురుగులు పారాడి కింద పడుతూ ఉంటే వారితో మాట్లాడుతున్నాడు, సమాజం నన్ను వెలివేసింది, నేను ఎవ్వరికీ ఉపయోగపడను, నాకున్నది ఒకే ఒక సంతృప్తి, ఆ సంతృప్తి కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగులను తీసి మళ్ళా తన శరీరంలో వేసుకునేవాడంట. నా శరీరాన్ని తిని మీరు భుజించండి, జీవించండి, ఆనందించండి అని. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే ఆయన కోరుకున్నటువంటి వరం ఏంటి అంటే, స్వామి, ఈ జీవులు వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు పడే కష్టాలు చూస్తే నా హృదయం రోధిస్తూ ఉంది, దయచేసి వాళ్ళందరూ చేసిన పాపాలు నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తే ఇక్కడ ఉండిపోతాను, వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి స్వామి అని కోరుకుంటున్నాను. అటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి ఈ రోజు ఏంటి అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు, స్నేహితుల మధ్య లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య లేదు. 24 గంటలు కూడా ఒకే ఇంట్లో ఉంటారు, శత్రువులందరూ కలిసి. ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్తున్నాను, కోడలను చూస్తే అత్త అంటది, అత్తను చూస్తే కోడలు అంటది, కొడుకుని చూస్తే తండ్రి ఇట్ అంటాడు, తండ్రి చూస్తే కొడుకు ఇట్ అంటాడు. అంటే పైకి అనలేడు కదా, కొంచెం పైకంటే తల మళ్ళీ ఆస్తియుడేమో. సో ఇటువంటి వాతావరణంలో అంటే విష్ణు భక్తుడు అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు. తర్వాత విష్ణు భక్తునిలో హృదయంలో ప్రేమ ఉంటుంది. కూరత్తాల్వార్ అని చెప్పి ఒక ఆల్వార్ ఉన్నాడు కాంచీపురంలో. ఆయన ఉదయం సూర్యోదయంలో అన్నదానం మొదలు పెడితే రాత్రి సూర్యాస్తమం వరకు అన్నదానం చేస్తూనే ఉండేవాడు. ఆయన ఇంట్లో 365 గదులు ఉండేటువంటి, ఒక్కో రోజు గదిలో పడుకునేవాడంట. అంత పెద్ద జమీందారు. ఒకరోజు పనోడు ఇస్తరాకులు తేలేదంట. ఆ ఇస్తరాకులు తేవడానికి ఈయన తోటకెళ్ళి అరిటాకు కోసాడంట. కోస్తే ఆ కాండం నుంచి నీళ్లు గారిందంట. అది చూసి విలవిల్లాడిపోయాడంట. ఒరే, ఈ చెట్టు కోస్తే విలపిస్తూ ఉంది అని చెప్పి పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఆకుల్లో పెట్టము, మన ఇంట్లో బంగారంతా కరిగించి బంగారు పళ్ళాలు చేపించి దాంట్లో మనం అన్నదానం చేద్దామని చెప్పి బంగారు పళ్ళాలు అన్నదానం చేస్తే మనలాంటి వాళ్ళు తినేసి పళ్ళెం కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. నేను లాస్ట్ పుష్కరాలకి రాజమండ్రిలో రోజుకి 1,00,000 మందికి పెట్టాం భోజనం. 1,00,000 మందికి. మొదటి రోజు పేపర్ ప్లేట్లో పెడితే వేడివేడిగా ఉంది, చేయగలుగుతుందని చెప్పి నేను ఒక 10,000 ప్లేట్లు తెప్పించా. మొదటి రోజు సాయంత్రానికే 3-4 వేల ప్లేట్లు మిస్సింగ్ అన్నమాట. మరి కూరతాల్వానంత శక్తి మనకు లేదులే అని చెప్పి కొంచెం మందమైన ప్లేట్లు తెప్పించి దాంట్లోనే ఏదో అడ్జస్ట్ చేసి పెట్టామన్నమాట. సో మనుషులు ఇటువంటి వాళ్ళు. సో మనమేంటి అంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు. వాళ్ళు వచ్చి అన్నారంట, రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ వాళ్ళ సోదరుడు దుర్మార్గుడు, వీడు కూడా మీరు అభయం ఇచ్చేస్తున్నారు, లంకకి రాజుని చేసేస్తున్నారు అన్నాడంట. అప్పుడు రాముల వారు నవ్వుతూ చెప్పారంట, విభీషణుడే కాదు నాయన, స్వయంగా రావణుడే వచ్చి నన్ను శరణాగతి పొందినా కానీ రాజుని చేస్తానన్నాడంట. రావణుడే స్వయంగా వచ్చి నాకు శరణాగతి పొందితే రాజుని చేస్తానన్నారు. మరి విభీషణుడికి మాట ఇచ్చేశారు లంకకి రాజుని చేస్తానని, రావణుడు వచ్చి శరణాగతి పొందితే ఎక్కడ రాజుని చేస్తారన్నాడు. అప్పుడు రాముల వారు అన్నారంట, అయోధ్యకు రాజుని చేస్తానన్నాడంట. మరి అయోధ్యకు భరతుణ్ణి రాజుని చేయాలని మీ తండ్రి గారి కోరిక కదా, మరి భరతుణ్ణి ఏం చేస్తారన్నారంట. అప్పుడు రాముల వారు అన్నారంట, వైకుంఠానికి రాజుని చేస్తాను భరతుణ్ణి అన్నారంట. మరి వైకుంఠానికి ఆయన్ని రాజుని చేస్తే మీరెక్కడ ఉంటారన్నాడంట. నాకు ఏ ప్రదేశము లేకపోతే నా భక్తుడైన హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో కొలువవుతాను.
నాకే ప్రదేశము లేకపోతే నా భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో నేను కొలువవుతాను అని చెప్పి రాముల వారు చెప్పి, ఇది నా రాముడు, ఇది నా కృష్ణుడు. ఆ రామునికి ఆ కృష్ణునికి శరణాగతి పొందితేనే మనిషి జీవితంలో సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఆచార్యులు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. సో అందువల్ల ఈ యొక్క ఇస్కాన్ సంస్థ అన్నటువంటిది ప్రతి ఊర్లో రావాలా, వస్తే అక్కడ మందిర నిర్మాణం జరిగినప్పుడు వ్యక్తులు అక్కడికి వచ్చి ఈ తత్వాన్ని తెలుసుకొని ఈ తత్వం ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకొని శాంతియుతంగా వాళ్ళు జీవించడానికి, జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికోసమని మహాభారతం చెప్తుంది. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వయతాం పశుభీనరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశు సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 సమన్వయతాం పశుభీనరాణం. మనిషి జంతువు 4 చేస్తాడు. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే మనం జంతువుతో సమానం. అది 4 పాదాలు ఉన్నాయి, మనకు 2 పాదాలు ఉన్నాయి. ఇదే వ్యత్యాసం. చైతన్యం అంతా ఒకే రకంగా ఉంది. సో అందువల్ల ఈ విలువైన మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎప్పుడు సార్థకం చేసుకున్నట్టు? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుక్కు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మకైనా ఈ 4 దుఃఖాలు ఉన్నాయి. ఎవడు తప్పించుకోగలడు అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, అబ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటున్నాడు భగవంతుడు. ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని, ఆ పునర్జన్మ లేనటువంటి ఆనందాలయమైనటువంటి ఆ భగవంతుని యొక్క రాజ్యాన్ని చేరుకునేదానికి మనం వినియోగించాలా. అటని చెప్పి ఎవరు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు మానేయండి అని చెప్పట్లేదు. మీరు అవి ధర్మంగా చేసుకుంటూ రోజులో కొంత సమయం మిగులుతుంది. దాన్ని చెడుకు వినియోగించే బదులు, చెడుకు వినియోగిస్తే ఏమవుతుంది? చాలా మంది గురువుగారుల దగ్గరికి వెళ్తారు, దిగాలుగా ముఖం పెట్టుకొని. గురువుగారు ఆడు ముఖం చూడంగానే, శిష్య నీకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా అంటాడు. గురువుగారు మీకెట తెలుసుండి? నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి. మనసు యొక్క విషయ సూచిక ముఖం అంటారు, ఇండెక్స్. వాడు మనసులో బాగుందనుకోండి అంటూ ఉంటాడు, దుఃఖాలు ఉన్నాయనుకోండి అంటాడు, ముడుచుకొని ఉంటాడు. కానీ ఈ రోజుల్లో అనే వాళ్ళు చాలా తక్కువ కనపడ్డావు. భూతత్వం వేసి ఎతికినా కానీ ఇంకెదురెదురు పడితే ఏడిస్తే బాగోదు కాబట్టి అక్కడ మానిగానే ఏమంటే 1,00,000 ప్రాబ్లమ్స్ మనిషికి మనసులో. వాడు ఎట్టుంటుందంటే నడిచేది కూడా చూడండి, మనుషులు ఏదో టన్నులు బరువు పెట్టుకున్నట్టుగా అటా పోతుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గంతుతూ ఎగురుతూ పోయేవాళ్ళు చాలా కష్టం. ఎందువల్లంటే చాలా ఉన్నాయి పైన. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక దంపతులు వచ్చారు హైదరాబాద్లో ఒకసారి ఉపన్యాసం అయిన తర్వాత. ఆమె వచ్చి ఆయన మీద కంప్లైంట్, భర్త మీద. మా ఆయన పడుకుంటాడు కానీ నిద్రపోడు స్వామి, అటు ఇటు దొలుతా దొలుతూ ఉంటాడు. నేను అన్నా ఇదేం మ్యూజిక్ అయ్యా అనే మ్యూజిక్ అన్నా నేను. అంటే ఆయన అన్నాడు, ఏం చేయమంటారు స్వామి, వ్యాపారంలో చాలా ప్రాబ్లమ్స్, పనుకుంటే నిద్ర ఎక్కడ వస్తాయి, ఎన్ని గుర్తొస్తూ ఉంటాయి అని చెప్పి దొలుతూ ఉంటాను అన్నాడు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. పురందరదాస్ గారు ఒక కీర్తన పాడతారు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాయన భారదే. కన్నడలో నరజన్మ ఎత్తిన తర్వాత, 4 కన్నది ఉన్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? తర్వాత ఏం చెప్తాడంటే, కృష్ణ కృష్ణ అందురే కష్టబులిస్టిల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవంట. మనకేంటి అంటే కృష్ణ మానేశాము, ఆ మ్యూజిక్ తో ఏడుస్తా ఉన్నాం అన్నమాట. సో ఎవరన్నా కానీ వద్దనుకుంటే వాళ్ళు ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
సో ఎవరైతే ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలనుకుంటే ఖచ్చితంగా ఆ భగవత్ చింతనలో ఉండాలా. నాకోసారి ఒక శిష్యుడు ఒక గురువు దగ్గరికి వచ్చాడంట. అయ్యా, మీరు ధర్మం గురించి ప్రచారం చేయమంటున్నారు గురువు గారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ కలియుగంలో వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అరే ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉంటే ఇంకా భజనలు కీర్తనలు భగవంతుడు ఇవన్నీ దేనికి అని చెప్పి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు గురువు గారు అన్నారంట. గురువుగారు ఉపన్యాసంలో మధ్యలో గొంతు దరుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టినారంట. అప్పుడు గురువుగారు అన్నారంట, ఆ గ్లాస్ చేతిలోకి తీసుకొని ఇట్లా పైకెత్తి ఒక 10 నిమిషాలు నేను ఇట్లా ఎత్తి పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడంట. ఏం కాదు గురువుగారు అన్నాడు. గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది అన్నాడు. రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారంట, మనసులో కష్టాన్ని 10 నిమిషాలు మోస్తే పర్వాలేదు, గంట సేపు మోయాలంటే చాలా కష్టం, రోజంతా మనసులో కష్టాన్ని మోయాలంటే ఇంకా కష్టం. ఎప్పటికప్పుడు మనసులో కష్టాన్ని దించిపెట్టేయాలా అంటే ఆధ్యాత్మికతను అవలంబించాలా, వాడే దించిపెట్టేయగలరు. మన పూర్వీకులు ప్రశాంతంగా ఉన్నారంటే ఏంటంటే ఉదయంతో పూజ చేసుకుని వెళ్ళేవారు ఉద్యోగానికో వ్యాపారానికో పనికో. సాయంత్రం అయితే ఇంటికి వచ్చి అర్లీ డిన్నర్ అనమాట. వాళ్ళు సూర్యాస్తమానికి ముందే తినేసేవాళ్ళు. ప్రతి ఊర్లో ఒక గుడి ఉండేది. ఆ గుడిలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ భజన కీర్తన ప్రవచనం జరిగేది. గుడికి వెళ్తే కూర్చోవాలంటారు, ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని తినడానికి పులిహోర తినడానికి కాదు కూర్చునేది. ఎవరన్నా భగవంతుని దర్శించిన తర్వాత ఎవరన్నా సాధువులు భగవత్ తత్వం చెప్తుంటే వినడానికి కూర్చునేవాళ్ళు. రాను చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సెంటిమెంట్ అయిపోయింది. అక్క గుడికి వెళ్తే కూర్చోవాలంట అక్క అని చెప్పి దీర్ఘం తీసి అటు వంగిలేసి వెళ్ళిపోతా ఉంటారు. ఒకవేళ అక్కడ కూర్చున్నా కానీ ఏమ్మాయి పలానా అత్త గొడవలు కొట్లాడుకున్నారంటనే అంటే గుడికి వచ్చి చాలా రోజులు అయిందిలే, వచ్చి ఉంటే తెలుసుండేది అంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు అక్కడ చర్చించుకునేది మనం ఇదే అనమాట. అయి కాదు చర్చించుకునేది, జీవితంలో సమస్యలకు పరిష్కారం ఏంటి అని చర్చించుకోవాలి. మన పూర్వీకులు ఏంటి అంటే ఈరోజు మనం ఏదో చెప్తారు పెద్దోళ్ళు సామెత ఏంటంటే దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగాయంట. ఆ టైపులో మన సనాతన సంస్కృతిలో ఉండే పద్ధతులన్నీ కూడా హైలీ సైంటిఫిక్. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో తెలుసా, రోజుకి 70 సార్లు చప్పట్లు కొడితే గుండెకి సంబంధించిన రోగాలు రావు అని చెప్పి డిక్లేర్ చేసింది అనమాట. మన పూర్వీకులు ఏంటి అంటే వాళ్ళు సాయంత్రం అయితే గుడికి వెళ్ళిపోయి అక్కడ భజనలో కీర్తనలో పాల్గొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనోళ్ళు ఆ భజనలలో కీర్తనలో పాల్గొని చప్పట్లు బాగా కొట్టేవాళ్ళు, గుండె కూడా బాగా కొట్టుకునేది. ఇప్పుడు ఈ చప్పట్లు కొట్టడం ఆపేసాం, అది కూడా కొట్టుకోవడం ఆపేస్తుంది. ఇప్పుడు అందరూ ఎక్కడ హాస్పిటల్స్ విపరీతంగా. నేను చిన్నప్పుడు చెప్తున్నానండి, 45 సంవత్సరాల కిందట 50 సంవత్సరాల కిందట ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఒక్క క్లినిక్ ఉండేది ఊరికి, ఎక్కడో ఒకటి. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటలే. వాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏ రోగం అని చెప్పినా 2 గోళీలో ఉండేటివి. దేనికైనా అదే పేపర్లు చుట్టేసి ఇచ్చేసేవాడు. ఇప్పుడు చెవుకో గోలి, కంటికో గోలి, ముక్కుకో గోలి, పంటికో గోలి, కాలుకో గోలి, చేతికో గోలి, జుట్టుకో గోలి, అన్నిటి గోలీలే. రకరకాలు అనమాట, రకరకాల స్కానింగ్లు. సో ఈ రకంగా అంటే ఇటు సైడ్ వీళ్ళకి ఎవరిని మిస్ చేయబాకండి. ఇటు సైడ్ అందరు చల్తారు, ఏం మరి అవ్వదు. సో అంటే వీటన్నిటికీ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మొన్న నేను ఏదో ప్రచారం చేద్దామని దుబాయ్కి వెళ్ళాను అనమాట. వెళ్తే కొంతమంది భక్తుల పిల్లలు కనపడకపోతే అడిగాను, ఏం పిల్లలు ఎవరు కనపడలేదు అన్నాను. అంటే వాళ్ళు మెమరీ పెరగడానికి సిట్టింగ్ థెరపీకి వెళ్ళారు గురువు గారు అన్నారు. మెమరీ పెరగడానికి సిట్టింగ్ థెరపీ అంట. నేను ఏమో ఇదేంటో కొత్తది ఏంటో నాయన, మెమరీ పెరగడానికి సిట్టింగ్ థెరపీ అంటే ఏంటి? సిట్టింగ్ థెరపీ అంటే గుంజిళ్ళు పెట్టడం అంట. మన అయ్యోర్లు లెక్కలొప్ప చెప్పకపోయినా పాఠం అప్ప చెప్పినారు, 10 గుంజీలు పెట్టరా, 20 గుంజీలు పెట్టరా.
మనం అప్పుడు ఓయమ్మ గుంజులు పెట్టిస్తే ఐవర్ మీద కేసు పెట్టేస్తాం స్థాయికి వెళ్ళిపోయాం మనం. కానీ అక్కడ డబ్బులు ఇచ్చి గుంజులు పెడతాం. $100 అంటే గుంజులు పెట్టడం నేర్చుకునేదానికి. అంటే మన పెద్దవాళ్ళకి గుంజీలు పెడితే మెమరీ పెరగద్దని వాళ్ళకి ఎప్పుడో తెలుసు. నేను అందుకే చెప్పా, దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగాయని చెప్పి. మన పురాతనమైనటువంటి పద్ధతులన్నిటి వెనకాల పరమోత్కృష్టమైన సైన్స్ ఉంది. అవేదో గుడ్డిగా కాదు వాళ్ళు పాటించింది, వాళ్ళ పెద్దోళ్ళు చెప్పారు, వాళ్ళు పాటిస్తూ వచ్చారు. దానివల్ల ఫలితాలను వాళ్ళు చూశారన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా, ప్రతి పనికిమాలినోడు ఏదైనా చెప్తే సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తే కానీ మేము పాటించం. దాన్ని పాటించకపోతే నాశనం అయిపోయేది నువ్వే. నాశనం అయిపోతుంది నువ్వు. ఇప్పుడు మైక్ ఎవడో కనుక్కున్నాడు, నేను మళ్ళీ కొత్తగా కనుక్కోవడం ఏంటి, దాన్ని ఉపయోగించుకోవాలి అంతేగాని మళ్ళీ నేను కొత్తగా కనుక్కోవాలా, అది ఎట్ట పని చేస్తూ తెలుసుకున్నాలా, అప్పుడే నేను వాడతాను లేకపోతే లేదు. ఓరే నాయన, ఆ పిచ్చి చాదస్తం వదిలేండిరా. సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా హైలీ సైంటిఫిక్ అన్నమాట. హైలీ సైంటిఫిక్. మనం కింద కూర్చొని భోంచేసే దగ్గర నుంచి అండి, పడుకునే విధానం దగ్గర నుంచి జీవిత శైలే ఒక సైంటిఫిక్. మన తినే ఆహారం కూడా పప్పు కూర అన్ని పెట్టుకొని తింటాం, లాస్ట్లో రసం వేసుకుంటాం. రసం వేసుకొని తింటే డైజెషన్, పెరుగు తింటే జీర్ణానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాని పెరుగు పెంపొందిస్తుంది. అంటే పచ్చడి దగ్గర నుంచి మొదలుపెట్టి, పొడుల దగ్గర నుంచి మొదలుపెట్టి, పప్పు అన్నం దగ్గర నుంచి మొదలుపెట్టి, రసం వేసుకొని మజ్జిగ వేసుకొని తింటే ప్రతిదీ, తినే దగ్గర నుంచి పడుకునే దగ్గర నుంచి ప్రతిదీ సైంటిఫిక్. మన విధానమే సైంటిఫిక్. మన జీవిత విధానమే ఒక పెద్ద సైన్స్ అన్నమాట. మన దురదృష్టం ఏంటి అంటే, వాడేదో జీవితం ఎట్ట గడపాలో తెలియక పిచ్చి పిచ్చి ఆహారాలు తిని, పిజ్జా బర్గర్లు తినేసి వాడు శరీరాలు పెంచేసి హాస్పిటల్కి అంకితం అయిపోతే, మనం దేవుడికి అంకితం అవరా బాబు అంటే లాస్ట్ లో మనందరం కూడా హాస్పిటల్కి అంకితం అవడానికి పరుగులు తీస్తా ఉన్నాం అనమాట. తీసుకెళ్లిపోయి ఆడు ఐసీయూలో పడేస్తాడు అనమాట. అట అన్ని పైపులే. ఒరే నాయన వద్దురా బాబు, మన సనాతన సంస్కృతిని గౌరవిద్దాం. సో ఈ సనాతన సంస్కృతి యొక్క గొప్ప విశేషాలను ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఆచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. సో అందువల్ల ఈ యొక్క భగవత్ తత్వాన్ని ఈ యొక్క ప్రచారం చెయ్యాలా అనేటువంటి ఉద్దేశంతో నాకు ఈ యొక్క వేములవాడ నుంచి నేను ఇస్కాన్ అబిట్స్ మన హైదరాబాద్ అక్కడ అధ్యక్షుడిగా ఉండేవాడిని. అప్పుడు 2000 సంవత్సరంలో అప్పుడు ఘన్శ్యామ్ వచ్చి నన్ను కలవడం జరిగింది అనమాట. సో అప్పటి నుంచి దగ్గర నాతో ప్రయాణం 25 సంవత్సరాలు అయింది ఘన్శ్యామ్కి. అప్పటి నుంచి కోరుకునేవాడు ఈ ఊర్లో ఒక మందిరం నిర్మాణం చేయాలని. సో ఆయన యొక్క బంధువు అయినటువంటి వేణు, ఆయన కూడా అప్పటి నుంచి తీసుకొచ్చేవాడు. సో అట్లా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు భక్తి మార్గంలో ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక వాసుదేవ కుటుంబం. మీరెవరు కూడా అనుకునేదానికి లేదు ఏమని అంటే, అరే వాళ్ళ కుటుంబం ఉంది అని. ఇది కృష్ణుని కుటుంబం, అందరు కూడా కలవాలా, ఇది అందరిది, ఒకే ఒక కుటుంబం, వాసుదేవ కుటుంబం. సో అందరు కూడా ఇస్కాన్ నాది అనుకోండి. ఈ ఇస్కాన్ తత్వం అనేటువంటిది వెళ్ళినప్పుడే సమాజంలో మార్పు కలుగుతుంది. నాకెంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, గురుగారు మా కోడలు అసలు నన్ను సరిగ్గానే చూసుకునేది కాదు, భక్తి టీవీలో మీ ప్రవచనం విన్న తర్వాత ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, చాలా ప్రేమగా చూసుకుంటుంది నన్ను. అటువంటి కాల్స్ కొన్ని వందలు వేలు నా జీవితంలో నేను విన్నానన్నమాట. అటువంటి పరివర్తన మన ఊర్లో కూడా రావాలా అంటే ఖచ్చితంగా మనిషి మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు మనం పెంచడానికి ప్రయత్నం చేయాలా. అది కేవలం ఈ యొక్క ఉపన్యాసాల ద్వారా, తత్వాన్ని బోధించడం ద్వారానే జరుగుతుందన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా ఇక్కడ ఒక మందిరం నిర్మాణం చేయాలా అని చెప్పి సంకల్పంతో ఒక దివ్యమైనటువంటి ప్లాన్ ఒకటి వేసామన్నమాట. మన ఘన్శ్యామ్ ప్రభు మీ అందరికి కూడా చూపిస్తారు. అది ప్రింట్ తీసుంటే బాగుండేది, ప్రింట్ తీసి హోల్డింగ్ పెట్టండి. ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్లాన్ వచ్చింది. నాకేంటి అంటే, అక్కడ రాజమండ్రిలో ఒక అద్భుతమైన మందిరం నిర్మించాం. నేను ఇట్లాగే
ఒక షెడ్ ఒకటి వేసుకొని ప్రచారాలు మొదలు పెట్టా అక్కడ. ఆ గోదావరి మాతను చూస్తూ ఉపన్యాసం ఇస్తుండేవాడిని అనమాట నేను. సో ఇక్కడ కూడా నాకేంటి అంటే సేమ్ అనుభూతి. ఆ తల్లి అక్కడ ప్రవహిస్తూ ఉంది, ఇక్కడ ఈ షెడ్. ఇప్పుడు నేను ఇందాక ప్రవచనం మొదలు పెట్టినప్పుడు చూస్తే నాకు అదే రోజులు గుర్తొచ్చాయి. 22 సంవత్సరాల క్రిందట రాజమండ్రిలో నేను ఇట్లాంటి షెడ్ వేసి ప్రారంభిస్తే ఇట్లాగే కూర్చుంటే ఆ ఆసనం మీద నుంచి కిటికీలో నుంచి అట్లా గోదావరి కనిపిస్తూ ఉండేది అనమాట. ఆమెను చూస్తూ ప్రవచనాలు చెప్పేవాడిని. అదే అనుభూతి నాకు కలుగుతూ ఉందన్నమాట. గోదావరి మాత వృద్ధ గంగా అని చెప్తారు. గంగామాత అవతరించడానికి పూర్వమే గోదావరి అవతరించిందంట. అందుకని చెప్పి ఆమెని వృద్ధ గంగా అంటారు. గోదావరి గంగా ఏం వ్యత్యాసం లేదనమాట. సో అందువల్ల అటువంటి పుణ్య తీర్థం పక్కన ఈ యొక్క స్థలం అన్నటువంటిది మనకు వీరు విరాళంగా లభించింది. సో దీంట్లో ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని మనం నిర్మాణం చేసి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అన్నటువంటిది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపితే వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవితాలు గడిపేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ యొక్క సంకల్పంతో ఇక్కడ ఈ యొక్క మందిర నిర్మాణం ఈ ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ ప్లాన్లు అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. పెద్ద గురువు గారు కూడా ఆయన వస్తాను అని చెప్పి, ఆయన ప్రభుపాదులు వారి ప్రముఖ శిష్యుల్లో ముఖ్యులు అనమాట, జయపతాక స్వామి గారు. వారు కూడా వస్తే భూమి పూజ కార్యక్రమం మాక్సిమం 1.5 నెలలో మనం సంకల్పం చేసి ఒక 2 సంవత్సరాల్లో దీన్ని నిర్మాణం చేసి తెలంగాణకి ఈ యొక్క మందిరాన్ని మనం ఆధ్యాత్మిక శోభకి అంకితం చేయాలా అనేటువంటిది సంకల్పం. ఎందువల్ల అంటే రాజమండ్రిలో నేను మొదట వెళ్ళినప్పుడు నేను ఒక్కనే వెళ్ళాను అనమాట. ఈరోజు కొన్ని వేల మంది భక్తులు ఉన్నారనమాట. సో ఆ మందిరం ఉండబట్టి వాళ్ళందరికీ కూడా తెలిసింది భగవత్ తత్వం గురించి. సో అందువల్ల ఈ టెంపుల్ని మనం ఆకర్షణీయంగా కట్టి ఆ యొక్క వ్యక్తుల నడవడికలో మార్పు తీసుకొని వచ్చి ఈ హరినామాన్ని ప్రచారం చేయాలి. యుగధర్మం ఇది. విధేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ కీర్తన. సత్యయుగంలో తపస్సులు. ఇప్పుడు మనం చూసాం, అరగంటే అయింది ప్రవచనం మొదలయ్యి. చాలా మంది వాచ్ చూసుకుంటున్నారు, లేకపోతే అటు ఇటు కూర్చోలేక. పతాంజలి చెప్తుంది తపస్సుకి ఎట్ట కూర్చోవాలంటే 8 సంవత్సరాలు పడుతుందంట ప్రాక్టీస్ చేయడానికి. ఎట్ట తపస్సు కూర్చోవాలనేది మనం అరగంట ఉపన్యాసం కూర్చోలేము అనమాట. సో మరి నారదుల వారు బ్రహ్మను అడుగుతున్నారు, మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ వరం ఉందంట కలియుగంలో. ఏంటంటే మనసు ఎప్పుడు కలత చెందుతుందని నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు మొహం చిట్లించుకొని ఉంటారు మనుషులని, ఎప్పుడు మనసు కలత చెందుతుంది. వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం. మరి హరినామాలు 100 ఉన్నాయి. ఏది జపించాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదంట. చివరిగా ఒక్క కథ చెప్పి 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. పర్లేదు కదా? ప్రసాదం ఏమైనా లేట్ అయిందా? ఏం లేదు, పర్లేదు. ఒకసారి మా భక్తులకి కథ చాలాసార్లు వినుంటారు, కొత్తగా కొంతమంది వచ్చారు కాబట్టి ఒక అవగాహన. అంటే స్వయంగా కలిపురుషుడే చెప్తాడు ఏమనంటే, నా నుంచి విముక్తిని పొందాలా అంటే భగవత్ నామాన్ని జపించాలా. ఒకసారి ధర్మరాజును కలవడానికి భీమసేనుడు వచ్చాడు. ధర్మరాజు నిద్రిస్తున్నాడు, భీమసేనుడు బయట వేచి ఉన్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళిపోతుంటే భీముడు ఆపాడు. నువ్వెవరో, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేనెవరో నీకు అనవసరం, నేను వచ్చే దారిలో. హరే కృష్ణ.
నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునేదానికి వెళ్తున్నాను. ఏంటి ఆ సంఘటన అన్నాడు. కంచె చేనును మేస్తుంది అంటే అర్థం ఏంటి అన్నాడు. భీముడు అన్నాడు, భుజబల సంబంధమైంది నన్ను అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు. అన్నగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంటే వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చా అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోశారు. ఆ 5 చిన్న కుండలో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అన్నాడు. ఒరే నాయన, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు. అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూర్యరంధ్రంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరి వెళ్ళిపోయింది, తోక చిక్కుంది అంటే అర్థం ఏంటి అన్నాడు. ఒరే, ఏనుగు దూరి వెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరి నాయన, నీ ప్రశ్నలు ఏంట్రా, బుర్ర వేడెక్కిపోతుంది. అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. గోవు దూడను చంపి తినేసింది అన్నాడు. గోవు సాధు జంతువు కదా, దూడను చంపి తినడం ఏంటి అన్నాడు. మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. అరే నాయన, నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంత తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ అడ్డం పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్కజిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిపోయింది అన్నాడు. భీముడు అన్నాడు, అరే అబ్బాయి, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది. నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి, ప్రశ్నలన్నీ పోయి ఇక్కడ నుంచి అనుకున్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలకు ధర్మరాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. భీమసేనుని చూసి, ఏంటి భీమసేన అన్నాడు. అన్నగారు, మీతో ఏదో చర్చించడానికి వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలన్నాడు. వాడు ఎవడో కాదు, కలిపురుషుడు స్వయంగా. మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాలు చెప్పాడు అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషి అట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు చెప్తాడు నవ్వుతూ, కలియుగంలో ప్యాకింగ్ ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరినా ఆయన. ప్యాకింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చని. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటుంది. కలియుగంలో ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. వాడు డ్రెస్ బ్రహ్మాండంగా ఉంది కానీ కురూపిలాగా ఉన్నాడు వాడు. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటాడు. కంచె చేనును వేసింది అంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో, చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోకుండా పనిచేసేది చెప్పండి. ఒక్క డిపార్ట్మెంట్ ఏది లేదు. సో కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. కంచె చేనును మేసింది. ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలండి. మనం ఏంటంటే శాస్త్రాల నుంచి, నేను ఇందాక చెప్పాను కదా, గురువు గారిని చూడంగానే ఏడుస్తూ పోతాం. గురువు గారు చెప్తారు నీకు దుఃఖాలు ఉన్నాయని. అసలు దుఃఖాలకు కారణమని ఎందుకు వస్తున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది. వేముల వాళ్ళు ఏమైనా సపోర్ట్ చెట్టు వస్తుందా? లేదు కదా. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకి ఇది కారణం. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు స్పష్టంగా, కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మచు. నేను చాలాసార్లు గమనిస్తా ఉపన్యాసంలో, మొదట్లో ఏదైనా కామెడీగా కొన్ని చెప్పేసిన తర్వాత నియమాలు, పాపం చేయకూడదు, పుణ్యం చేయాలా, ఇటువంటి చెప్పినప్పుడు భార్యాభర్తలు కూర్చొని ఉంటారు ప్రవచనంలో. వాళ్ళు వినేసి కళ్ళు పెద్ద చేసేసి భార్యాభర్తలు ఒకరినొకరిని చూసుకుంటారు, సైకి చేసుకొని లేచి వెళ్ళిపోతుంది. అంటే ఏం దలుచుకోరు, నష్టపోయేది ఎవరు? మీరు ఎందలుచుకొని పోతే నష్టపోయేది ఎవరు? దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక రాజు 3 మంత్రులు ఉన్నారంట. 3కి 3 గోలు సంచులు ఇచ్చి, అంతఃపురం పక్కన తోటలో మంచి మంచి పండ్లు ఉన్నాయి, జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, మంచివన్నీ దీన్ని నిండుకు నింపుకొని తీసుకురండి అన్నాడంట. మొదట మంత్రి వెళ్ళాడంట, మంచివన్నీ నింపుకొని వచ్చాడంట. రెండో వాడు వెళ్ళాడంట. రాజు ఉండే బిజీ షెడ్యూల్లో నేను మంచి నింపుకున్నానా చెడ్డ నింపుకున్నానా ఏం చూస్తాడు, మంచివి చెడ్డవన్నీ నింపుకొని వచ్చేసాడంట. 3వడు మనలాంటోడు, చాలా తెలివైనడు పాపం. వాడు అంతఃపురం తోటదాకా ఎందుకు వెళ్ళడము, అంతఃపురం ముందు చెత్తకుండీలో చెత్తంతా నింపుకొని వెళ్ళిపోతే రాజు ఏమన్నా చూస్తాడా, ఏమన్నా చేస్తాడా అని చెప్పి చెత్త నింపుకొని 3 గోను సంచులు నింపుకొని మూతులు కట్టేసుకొని అట్ట నింపుకొని, రాజుగారు మీరు చెప్పినట్టు నింపుకొని వచ్చామండి అన్నాడంట.
రాజు అన్నాడంట, నిన్నటి రోజు మీరు ముగ్గురు నాకు అపరాధం చేశారు, దాని పర్యవసానం మీ ముగ్గురిని కూడా జైల్లో పెడుతున్నా ఒక 4 రోజులు, మీరు సేకరించుకుని తెచ్చుని తింటూ మీరు బతకాలి 4 రోజులు అని చెప్పారు. మంచి తెచ్చుకున్నాడు ఒక రిసార్ట్ లో గడిపేసినట్టు గడిపేశాడు. సగం మంచివైపోయి చెడ్డవి తిని అనారోగ్యంతో చచ్చాడు. 3వ వాడు అసలు చెత్త నింపుకొని వెళ్ళాడు. ఏం తింటాడు వాడు? చచ్చాడు, ఆకలితో చచ్చాడు అనమాట. నేను చెత్త నింపుకొని వచ్చాను. రాజు ఏమన్నా చూస్తాడా? అది దేవుడు ఏమన్నా చూస్తాడా? మనం పాపం చేస్తే నీ ఆనందానికి నువ్వేమన్నా చేయబోయి ఫిలాసఫీలు భలే చెప్తాం మనం. ఎవడో చూసేది కాదు, నువ్వు సంపాదించుకున్న కర్మ ఫలాలు నువ్వే తినాల, నువ్వే అనుభవించాల. ఈ సత్యాన్ని తెలుసుకుంటే నీ జన్మ ధన్యం. ఆ దుఃఖం అనేది నీ దగ్గరికే రాదు. ఆ దుఃఖం అనేది నీ దగ్గరికే రాదు. భగవద్గీతలో ఉండేదంతా ఇదే. కానీ ఎవడన్నా చదవండి అంటే అప్పుడే చేయని గురువు గారు 60-70 సంవత్సరాల తర్వాత కదా అంటారు. 60-70 సంవత్సరాలకు అయిపోయింది కదా నీ పని, ఇంక దేనికి చదివే. ఈ మధ్య కాలంలో 60-70 కూడా చదవట్లే ఎవరు, ఎత్తుకుపోయే బండి మీద పెడుతున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం. వాడు శరణాగతి పొందడానికి ఉంటే కదా పోయాడు, ఆ పోయే బండి మీద పెడుతున్నారు భగవద్గీత. అసలు భగవద్గీత అసలు దేనికి తెలుసా? ఏదైనా యంత్రం కొన్నప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ యంత్రాన్ని ఎట్లా నడపాలా అనేటువంటి మెకానిజం దాంట్లో ఉంటది. ఎవడన్నా పిచ్చిగా దాన్ని చదవకుండా పిచ్చిగా దాన్ని చెడిపేసి నేను ఇప్పుడు మాన్యువల్ చదువుతానంటే ఉపయోగం ఏమో, చెడిపోయింది అది. 60-70కి అయిపోయింది యంత్రం పని. అప్పుడు నువ్వు ఈ మాన్యువల్ అన్న భగవద్గీత చదివి ఉపయోగం ఏముంది? భగవద్గీత అనేది మానవాళికి మార్గదర్శకం. నేను ఒకసారి ఇక్కడ తెలంగాణలో కూడా కండక్ట్ చేశాం. ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు భగవద్గీత మీద విద్యార్థులకు పోటీ పెట్టాం. 40,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ముస్లిం పిల్లలకు వచ్చింది జిల్లా డిస్టిక్ ఫస్ట్. మన ఘనశ్యామ్ ప్రభు కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా చేశారు, అంతా కలిసి చేశారు. ఆ పిల్లవాడు రాజమండ్రిలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటే ఒక 10-15 వేల మంది భక్తులు ఉన్నారు. స్టేజ్ మీద 2 నిమిషాలు అవకాశం ఏంటి మాట్లాడడానికి అన్నారు. మన వాళ్ళందరూ భయపడ్డారు, మొహమ్మదీయుడు ఏం మాట్లాడతాడు ఏమో పాపం అని. నా దగ్గరికి వస్తే పిలవండి పైకి అన్నాను. వచ్చాడు. వస్తే అతను మా పెద్దలు చెప్పారు ఇది మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు స్టేట్ ఫస్ట్ 1,08,000 రూపాయలు పెట్టారు ప్రైజ్ మనీ. నాకు చాలా టెంప్టేషన్ వచ్చింది, నేను పార్టిసిపేట్ చేయడం అనుకున్నాను. అయితే చదవడం మొదలు పెట్టిన తర్వాత మా పెద్దలు చెప్పిన మాట తప్పని అర్థమైంది నాకు. ఏమంటే వాళ్ళు మన మతానికి సంబంధించింది కాదు అన్నారు. అసలు భగవద్గీత మొదటి నుంచి చివరి వరకు మతం అనే పదమే లేదు. ఇది మానవాళికి మార్గదర్శకం. ఇది మానవుడికి ఒక గైడ్ బుక్ అని నాకు అర్థమైంది. ఇది చదివిన తర్వాత హింస లేని జీవితం గడపాలనుకున్నా. నేను మాంసం తినడం మానేశాను. తర్వాత అన్నాడు, నాకొక్క విజ్ఞప్తి ఉంది. చర్చిలకు వెళ్ళే వాళ్ళు బైబుల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళే వాళ్ళు ఖురాన్ తీసుకెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక హిందువు భగవద్గీత తీసుకొని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అన్న. ఒక మహమ్మదీయ పిల్లవాడు ఒక్కసారి చదివితే అతనిలో కలిగిన పరివర్తన. భగవద్గీత అంటే ఏంటంటే మానవాళికి మార్గదర్శకం. డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే నీకు దుఃఖం వస్తుంది, ఏం చేస్తే ఆనందం వస్తుంది. కానీ దురదృష్టం ఏంటి అంటే మనం ఉదయం లేస్తే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు న్యూస్ పేపర్లు చదివేస్తాం, తర్వాత పనికిమాలిన సాహిత్యం అంతా చదువుతాం. మనం ఉద్ధరింపజేసేటువంటి మార్గదర్శకం ఇచ్చేటువంటి భగవద్గీత అంటే మాత్రం అసలు జోలికే పోవు అన్నమాట. ఈ రోజు అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని దుర్భరమైన పరిస్థితులకి కారణం ఏంటి అంటే ఆ జ్ఞాన నిధిని మనం నిర్లక్ష్యం చేయడమే అన్ని సమస్యలకు కారణం సమాజంలో. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రపంచానికి ఆ జ్ఞాన వెలుగునిచ్చినటువంటి ఆచార్యులు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదులు వారు. ఈ రోజు ఆయన రచించినటువంటి భగవద్గీత 100 భాషల్లో ఉంది, ప్రపంచం అంతా కూడా 100 భాషల్లో. దాన్ని అనుసరించి ఈ మధ్య మీరు యూట్యూబ్లో వీటిల్లో చూస్తుంటారు, చైనాలో కూడా కృష్ణ తత్వం అని చెప్పి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనాలో కూడా ఇస్కాన్ వల్ల భగవద్గీతను చదివి భక్తులయ్యి కృష్ణ భక్తులు అవుతూ ఉన్నారు. అది స్వామి ప్రభుపాదుల వారి యొక్క సంకల్పం. సో కంచె చేనును మేసింది అంటే ఆఫీసర్స్ అందరూ, నేను ఒక్కటి గమనిస్తాను, వాడు లంచాలు తీసుకొని ఎంత సంపాదించినా గానీ
ఆడ కష్టపడిందే నోట్లోకి వెళ్తుంది కానీ ఇవన్నీ కూడా వేరే రకంగానే పోతాయి. ఏదో రోగం వస్తుంది, 4 లక్షలు ఖర్చు అయిపోద్ది, లేకపోతే పిల్లవాడికి ఏదో యాక్సిడెంట్ అవుద్ది, ఇంకో దగ్గర ఖర్చు అయిపోద్ది. వాడు కష్టపడిందే ఆ 7 నోట్లోకి వెళ్తాయి. మిగిలిన పైన వచ్చినవన్నీ కూడా ఇట్టాగే పోద్ది. సో వాళ్ళకి తెలియదు, మరి తెలియపరచాల. అందుకే భగవద్గీతను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. భగవంతుడు ధర్మం గురించి చెప్పాడు. సింపుల్ అండి. ప్రభుత్వ చట్టాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, అవునా కాదు? ప్రకృతి చట్టాలు ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, అందుకని సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. సో కంచె చేనును మేసింది అంటే అది చెప్తాడు. మరి పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 కుండల్లో నీరు తీసుకొని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది. అప్పుడు ధర్మరాజు విచారవతనంతో చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు కలియుగంలో, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. అది దానికి అర్థం. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. దీంట్లో తప్పు తల్లిదండ్రులది కూడా ఉంది. మనం ఎప్పుడు ఈ ధర్మం గురించి చెప్పలేదు. వాడు చూడరా ఎటు సంపాదిస్తున్నాడు, వీడు చూడరా ఎటు సంపాదిస్తున్నాడు, నాయన వాడు అధర్మంగా ధర్మమా నీ ఆనందానికి ఏమైనా చేయబోయాను, నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు పోండి అంటున్నాడు. అదే నేను చూశాను. మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చూసుకున్నారంటే కంటికి రెప్పలాగా చూసుకున్నారు. మా తల్లి గారు బ్రేక్ఫాస్ట్ టైం అంటే 7:30 మార్నింగ్, 5 నిమిషాలు అటు ఇటు తేడా ఉండేది కాదు. రెడీ చేసేసి వాళ్ళ అత్తగారిని మామగారిని పిలిచి ఆమె వడ్డిచ్చేది అనమాట. మా తల్లిదండ్రులు ఎట్టండి, మా నాన్నగారు గెజెటెడ్ ఆఫీసర్. ఆయన రోజు క్యాంపులకు వెళ్ళి లేటుగా వస్తే రాత్రి 11, 12 అయినా ఈమె తినకుండా కూర్చొని ఉండేది అనమాట. ఆ వెహికల్ వచ్చినప్పుడు శబ్దానికి ఒక్కోసారి మాకు మెలకు వచ్చేది. అప్పుడు మా నాన్నగారు అడిగేవారు, ఏమి ఇంకా తినలేదా అంటే, ఎప్పుడైనా మీరు తినకుండా తిన్నానా అండి? ఇప్పుడేంటి టేబుల్ మీద పెట్టేస్తున్నాము, శబ్దం చేయకుండా వచ్చి తినేసి మెల్లగా పండుకోండి, మళ్ళా లేటుగా వచ్చి మమ్మల్ని నిద్ర లేపద్దు, ముందే వార్నింగ్ అండి, కొంచెం తేడా వస్తే చాలా తేడా అండి. ఎవరో ఒక ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడంట ఆఫీస్లో. ఆయన అసిస్టెంట్ అన్నాడంట, సార్ మీరు సింహం లెక్క సార్ ఆఫీస్లో ఉంటే. సార్ ఆఫీస్లో సింహం లాగా ఉంటారు, ఇంట్లో కూడా ఉంటారా సార్? అట్లాగే. అవునరా, డౌటే ఉంది, ఇంట్లో కూడా ఉంటాను, అయితే ఒక ఎడిషన్ ఉంటుంది అన్నాడంట. ఏంటి సార్ ఆ ఎడిషన్ అన్నాడంట. సింహం మీద దుర్గాదేవి కూర్చొని ఉంటుందిరా అన్నాడంట. దుర్గమ్మకి జై. సో ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. నేను యాక్చువల్గా దీని వివరణ చాలా ఉంటది, షార్ట్ కట్ లో వెళ్ళిపోతున్నాను, లేట్ అయిపోయిందని. తర్వాత మూడోది, సూది రంధ్రంలో ఏనుగు దూరిస్తే ఏనుగు దూరిపోయిన తోక చిక్కుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కాములకు అందరూ నిర్దోషులే, ఏనుగు దూరి వెళ్ళిపోద్ది. పోలీస్ స్టేషన్ లో బుకింగ్ అంతా పెట్టి కేసులే బుకింగ్, తోక చిక్కుంటది. పెద్ద పెద్ద స్కాములకు అందరూ నిర్దోషులే. మాకు ఆంధ్రాలో ఎలక్షన్ ముందు విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్లు డ్రగ్స్ పట్టుకున్నారు అని చెప్పి అన్నారు, ఎలక్షన్ ముందు కదా. ఇప్పుడు సూత్రధారి పాత్రధారి ఎవడో తెలియదు, ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. సో పెద్ద పెద్ద ఎవరు, నేను ఈ కథ చెప్తే లాంగ్ బ్యాక్ ఒక 16-17 సంవత్సరాల కిందట అనంతపూర్లో అది పబ్లిక్ ప్రోగ్రాము, పోలీసు బందోబస్తుకు వచ్చిన్నారు, ఒక 20,000 మంది భక్తులు. అట్లా సప్తాహం జరిగితే వచ్చినారు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఈ కథ చెప్పిన తర్వాత నా దగ్గరికి వచ్చి, గురుగారు ఏనుగు కథ భలే ఉందండి అన్నారు పోలీసు వాళ్ళు. ఏమై అంత బాగా నచ్చిందంటే, భలే చెప్పారని, మేము చేసేది అదే కదా, ఎవడన్నా పెద్దోడిని పట్టుకుంటే ఫోన్ వస్తుంది వదిలేస్తాం, ఏదో చిల్లర కేసులు పడతా ఉంటాం, భలే ఉందా కథ. మీరు ఇంకోటి కూడా చూడండి, శాస్త్రం అనేది కళ్ళబొల్లి కథ కాదు. 5,000 సంవత్సరాల కిందట మహాభారతంలో వ్యాసులు వారు రాస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి తూచా తప్పకుండా జరుగుతున్నాయా లేదా చెప్పండి. అందుకనే రామానుజాచార్యులు వారు చెప్తారు, జ్ఞానం సత్యం అన్నటువంటిది నిన్న సత్యమే, ఈ రోజు సత్యమే, రేపు సత్యమే, మార్పు లేనిది సత్యం అన్నమాట. శాస్త్రం మార్పు లేదు. సో ఏనుగు దూరెళ్ళిపోతే తోక చిక్కుంటుంది అంటే దానికి అర్థం అది అంటే. మరి 4వది, గోవు దూడను చంపి తినేసింది. అప్పుడు ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో ఏంటి అంటే తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపేస్తుంది.